Jai Baba. pass it on to Geeta. Jai Baba Geeta. జై బాబా వదన. బెడ్స్ గురించి ఐవి జ్యూస్ గురించి మాట్లాడావు కదా. ఆ, ఐవి జ్యూస్ ఆవిడ ముర్షిదా కదా. ఆ, ఫస్ట్ ముర్షిదా. ఓ అవును వదన. ఫస్ట్ ఆవిడ నాకేమి ఎక్స్పీరియన్సెస్ లేవు బాబా, నన్నేమో ముర్షిదా చేశారు, నేను ఎలాగా ఈ పోస్ట్ లో ఎలాగా వీళ్ళందరి క్వశ్చన్స్ కి నేను ఎలాగ ఆన్సర్ చేయగలను అని అడిగాను. అప్పుడు బాబా నువ్వు కొనసాగు అందులోనే, నేను సిక్స్త్ ప్లేన్ ఆఫర్ చేస్తున్నాను, అప్పుడు సిక్స్త్ ప్లేన్ లో ఉంటూ నువ్వు బాబా నీవు వర్క్ చేసుకో, ముర్షిదా గానీ కొనసాగు అని చెప్పారు. ఆవిడ అంత ఎక్స్పీరియన్సెస్ బాబా దగ్గర అంతా పని చేసి, అంటే గాడ్స్ ఆవిడ ఎడిట్ కదా అక్కడ లోకల్ బాబా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక సెంటర్ ఉంటుంది. సెంటర్ అంటే ఇక్కడ పిలిచిందండి ఈవెంట్ ని వాళ్ళు పిలిచారు మా సెంటర్ వాళ్ళు. పిలిచి నువ్వు మొన్నటి వరకు నాసిక్ ఆశ్రమంలో ఉన్నావు, బాబా దగ్గరికి వెళ్ళి కొంత టైం గడిపి వచ్చావు కదా, ఆయన సంగతులు మాకు చెప్పు, మేము అందరం ఆనందిస్తామని అన్నారు. అంటే లోకల్ బాబా లవర్స్ అన్నమాట. అప్పుడు ఆవిడ ఏమిటంటే, మీరు నన్ను మీ గురువుగా అగ్రీ చేస్తే నేను మీ సెంటర్కి వస్తాను. ఆవిడకి కొంచెం ఈగో స్టార్ట్ అయిపోయింది అనమాట. మీ సెంటర్కి వస్తాను, నన్ను మీ గురువుగా యాక్సెప్ట్ చేయండి అంటే. మీరు ఊరుకోరు కదా, మేము బాబా గారి గురువుగా చేస్తాం కానీ నిన్ను గురువుగా కాదు, మేము యాక్సెప్ట్ చెయ్యం. సో వస్తేరా లేకపోతే లేదు, బాబాకి చెప్తాను విషయం అన్ని బాబాకి ఇచ్చారా. సరే బాబా గారు సరే కూర్చున్నారు, దాని గురించి ఏమి. తర్వాత ఆవిడే కొన్నాళ్ళకి మనసు మార్చుకుని వీళ్ళ దగ్గరికి వచ్చి, నేను సెంటర్కి వస్తాను, బాబా ఏం చెప్పారో అది కూడా చెప్తాను అని వీళ్ళతో రాజీ పడింది. సిక్స్త్ ప్లేన్ లో ఉన్న ఆవిడకి ఆ ఈగో తప్పలేదు. ఆవిడ ఉద్దేశంలో నేను అనేది వచ్చేసింది అప్పుడే. ఆ బాబా వల్లే నా ముర్షిదా అయ్యాను, సిక్స్త్ ప్లేన్ లోకి వెళ్ళాను అన్నది మర్చిపోయి ఆవిడ బాబాని తాత్కాలికంగా కొంతకాలం వదిలేసింది. వదిలేసి తర్వాత రియలైజ్ అయిందన్నమాట, బాబా అవతారుడు, ఆయన బుక్స్ టీమ్స్ అయ్యి రాసింది కదా చేసి షీస్ హ్యాపీ అన్నమాట. తర్వాత అంటే బాబా గారు కొంగు ఎంత స్లిప్పరీగా ఉంటదంటే, ఆయన పక్కన మనం బాబా దేవుడు అవతారుడు అనుకుంటూనే ఉంటాం, మళ్ళీ ఏమో కొద్దిగా డౌట్ వస్తానే. అంత ముర్షిదా అయ్యింది, సిక్స్త్ ప్లేన్ లో ఉండి కూడా ఆవిడ లాస్ట్ క్లాస్ లో కొంచెం ఇదైంది అని చెప్పా కదా ముర్షిదా గురించి. ఆమె హౌ ఏ మాస్టర్ వర్క్స్ అని రాసింది వదిన, పాపులర్ బుక్ అది. ముర్షిదా ఆవిడ సూఫీస్ కి ఆవిడ ముర్షిదా అయింది కదా, ఆవిడ వదలలేదు వదిన, సమ్మదర్ బాబా లవర్ అనుకుంటున్నా నేను. ఆవిడ వదలలేదు. ఒకళ్ళు ఒపీనియన్స్ డిఫరెన్స్ వచ్చిందన్నమాట. బాబా దేవుడు, మేము బాబా తప్ప ఇంకొకడు గురువు లేరు నాకు అని లోకల్ బాబా లవర్స్ అంటే, నన్ను గురువుగా యాక్సెప్ట్ చేస్తేనే నేను సెంటర్కి వస్తానండి. గీత చాలా బాగా చెప్పావు విషయాలన్నీ. మనం పాతవన్నీ చేసుకోవడానికి కూడా ఇది బాగుంది టాపిక్. మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఆలోచించుకోవచ్చు. Jai Baba. Jai Baba Tap again. Now Prasanna was there, but he left Ankunta. Okay, I'll pass it over to Ravimai. Over to you, Ravimai. Can I say something, Pawan, first before Ravimai? No. Sure. Sorry, Manata, I didn't know you're there. No. Over to you, Manata. No, I was walking around and listened, but I joined because I got excited when Praveen was talking. So, okay. Nice. Yes, Manata. Okay, thank you. Geetaka, very nice topic, Jai Baba. Jai Baba. You know, Praveen, when you asked about the topic,
if to protect a person, even if you lie, it's okay. I remembered the Mahabharata and the Aswadhama Atah Kunjaraha. Yeah. Remember the example? Krishna tells the Yudhishthira to say it, and he doesn't want to say it, so he gives a gap, and then Aswadhama is a horse, and also Aswadhama is Guru, Drona's son. So he says Aswadhama Ataha. So Aswadhama Kunjaraha. then he gives a gap of a couple of minutes, and then says Kunjaraha. Before that, Drona, thinking son died, he puts the arrows down, and Krishna tells Arjuna to kill him. So in this process, when the final time comes and everybody goes to, are gone, dead, after ruling for 30 years or so, Yudhishthira goes to heaven because of his dharma, the not lying and all that. But for this just one lie, even though Krishna told him to do it, he got to pay for it by going to hell for one day. You guys know this story, I think, of course, but I remember that. Yeah. Enugu. Yeah. Kunjaraha. It's not your son, it is the elephant that died. That's the example. Yes. He says it with a gap, saying Kunjaraha with a gap, and then Drona puts the arrows down, his bow down, and then Arjuna kills Drona. Yes. True. Yeah. Anyway, remember that here, to remember, even though the person that is a good person and innocently lying, when the ultimate time comes, they need to answer to God again. So, thank you. Jai Baba. Great, Atta. Thank you, Atta. Thank you. Jai Baba. Okay, over to you, Ravimai. జయ బాబా. గీత చాలా బాగా మాట్లాడావు గీత. ఫస్ట్ లో నిన్ను చూసేటప్పటికి భయం వేస్తుంది అనమాట. నీ మాటలు అవన్నీ కొంచెం వణుకుతూ వస్తున్నాయి. ఏంటో సంగతి మాట్లాడగలవా లేదా? అలాగే నిజంగా నేను కూడా అనుకున్నా, బాబా ప్లీజ్ హెల్ప్ మీ. యా, ఫిరా చూస్తే ఎంతకీ ఏంటంటే నీకు ఈ కంగారు అనమాట, ఈ టాక్ ఇవ్వాలన్న కంగారు తప్ప బానే ఉన్నట్టు. కంగారు కాదు అండి, నా కళ్ళు ఇవాళంతా బాగాలేదు. నాది కళ్ళు డైలేట్ చేశానని చెప్పలే, ఆ డైలేషన్ ఎండ్ కాలేదు, అది కంటిన్యూ అయ్యి కళ్ళు కనపడటంలే అక్షరాలు. నోటి వాయిస్ ఇప్పుడు బానే ఉంది, అయిపోయింది కదా అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది నీకు. లేదు, ఫస్ట్ లైన్ లోనే బాబా ఎనర్జీ ఇచ్చారు. జై బాబా. వెరీ గుడ్. చాలా ప్రవీణ్ చెప్పినట్టు మళ్ళా మళ్ళా వినాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళా వింటాను స్లోగా, సో దట్ వీ కెన్ గ్రాస్ప్. ఒకటి ఏంటంటే, బాబా ఇన్సిస్టెడ్ అగైన్ అండ్ అగైన్ దట్ గివెన్ ఈవెన్ దో యు ఆర్ రైట్ వెన్ అదర్స్ ఆర్ నాట్ రైట్, గివెన్ అండ్ అని చెప్పారు. అంటే నా మాణిక్యాలరావు గారి గురించి చెప్పావు కదా, పెద్దగా అరవటం మొదలు పెట్టారు. బికాస్ we knew him, able to relate, and I could imagine how he was when he was young. పాపం అట్లా ఉండేవాడు కదా ఆయన, చాలా సౌమ్యంగా ఉండేవాడు. లార్డ్ మెహర్ డైరెక్ట్ గా చదివాను ఇక్కడ, మాణిక్యరావు షౌటింగ్ లౌడ్లీ. లార్డ్ మెహర్ నుంచి డైరెక్ట్ గా ఐ వాజ్ రీడింగ్. అదే చేసుంటారు. బట్ మనతో ఉండేటప్పుడు మాత్రం చాలా సౌమ్యంగా ఇద్దరు కూడా, రాఘవుల గారు మాణిక్యాలరావు గారు ఇద్దరు కలిసి వచ్చేవారు మన బావగారి ఇంటికి. ఎప్పుడు సౌమ్యంగా ఉండేవారు. మై ఇంటరాక్షన్ విత్ దెమ్ వాజ్ ఆల్వేస్ వెరీ వెరీ ప్లెజెంట్ అనమాట. యాక్చువల్గా రాఘవుల్ గారితో ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ 9 months ఇన్ సిటీ ఫార్మా. దట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. అది బాబా గేవ్ మీ అ ఛాన్స్ టు అసోసియేట్ విత్ హిమ్ అనిపించింది. ఇంతకీ ఆయన అరవటం ఐ వాజ్ ఇమాజినింగ్ అనమాట, మాణిక్యాలరావు గారు అరవటం విత్ KDRM when that Baba was there in the meeting అనమాట. అండ్ బాబా టోల్డ్ యు రిచ్ టు బయటికి వెళ్ళిపోమని చెప్పారు. 5 minutes ఉండి రా అన్నారు. బయటికి వెళ్ళి 5 minutes ఉండి, అంటే కోపం తగ్గాక రమ్మన్నారు. విజువలైజింగ్ అనమాట. అది బాబా గారు ఉన్నా కూడా ఆ ప్రెజెన్స్ లో మన ఈగో ఈజ్ సో కన్నింగ్, ఇట్ కెన్ కమ్ అవుట్ అనమాట. ఇట్ కెన్ కమ్ అవుట్.
that is something, it's very interesting how the ego can play a role in our own minds, and we need lot of discipline to keep it control అనమాట. లాట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఎస్పెషల్లీ మనం రైట్, మిగతా వాళ్ళు తప్పు, కానీ వాళ్ళు డామినేట్ చేసి చెప్తుంటారనమాట. చాలా సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అదే దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. మాట్లాడకుండా ఊరుకున్నామంటే దట్ మీన్స్ హూ ఎవర్ ఈస్ టాకింగ్ రాంగ్, అది దట్ బికమ్స్ ఇది కదా. కానీ మనం చెప్పాలా. కానీ వాట్ ద ఛాలెంజింగ్ ఐ ఫెల్ట్ ఓవర్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ వాజ్ how to say that. That is a challenge anamata. How do I say you are wrong and I am right? Adanamata. I think that comes with practice, how we lower our voice, how we don't show that, hey, I know మనం ఈ విషయం నేను కరెక్ట్, నువ్వు రప్పు అని చెప్పేటప్పుడు ఈగో ఎక్స్ప్రెషన్ వస్తుంటుంది. అది మనం లోవర్ చేసుకోవాలన్నమాట. ఎంత లోవర్ చేసుకుంటే, ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తే అంత ఈజీగా వాళ్ళు వినేటట్టుంటారు. అదే మనం ఈగో తోటి చెప్పామనుకో, చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా బ్లాక్ పెట్టేస్తారు అనమాట. హూ ఈస్ దిస్ ఫెలో టెలింగ్, ఈవెన్ దో దే థింక్ దే నో వీఆర్ రైట్, బట్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. ఆ బ్లాక్ రానివ్వకుండా ఆ ఛానల్ కనెక్ట్ చేస్తూ వాళ్ళతో ఐఎమ్ విత్ యూ అన్నట్టు, ఇట్స్ అ ఛాలెంజ్. అందుకే కదా బాబా గారు చెప్పారు, యూ హ్యావ్ టు యూజ్ నాక్ to do tact to use tact అన్నారు కదా. It's a lifelong practice, అది lifelong practice, but we have to be patient. మనం ఏంటంటే జంప్ అయిపోతాం అనమాట. యూజువల్గా వి జంప్ టు సే హే ఐఎమ్ రైట్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అని. అక్కడ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. ఆ ఒక్క పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు సే. కానీ చాలా బాగా చెప్పావు కదా, వెరీ చిన్న ఎక్స్పీరియన్స్ నాకు పర్సనల్ది. మోడరేటర్ ఓకే చెప్తాను. నిన్న వెనకాతల ప్రవీణ్ సైట్ లో ఒక లేడీ ఉంది. ఓకే, ఆవిడ నేనేం పని చెప్పినా చేయదు, ఎదిరించింది. నువ్వు ఇక్కడ ఉండి ఏం లాభం, నువ్వు ఖాళీ చేసేయని గట్టిగా మాట్లాడాలి అమ్మాయిని. ఓకే, ఖాళీ చేసేది పోని. 15 సంవత్సరాల నుంచి. మళ్ళీ లోపలికి వచ్చాక చాలా బాధపడ్డాను. మనకి ఇంత కంఫర్టబుల్గా పెద్దింట్లో ఉన్నాము, ఒక షెడ్ వేసి ఉంది, ఏ అథారిటీ ఇది మా సైటు, నువ్వు నన్ను ఎదిరించావు కాబట్టి వెళ్ళిపో అని గట్టిగా చెప్పినప్పుడు లోపల మన హృదయంలో ఇట్ విల్ బి ప్రికింగ్. నో, దట్ ఈస్ వాట్, దట్ ఈస్ గాడ్స్ వాయిస్. బాబా సేస్ యూ హియర్ ఇన్ యువర్ ఇన్నర్ వాయిస్, దట్ ఈస్ ద గైడెన్స్. అది ప్రిక్ చేసింది అంటే మనం తప్పు చేశాము అని తెలుస్తుంది. అయ్యో చెప్పేది సౌమ్యంగా చెప్తే కాదు అంటే నా అథారిటీ ఏంటి, నేను పెద్దింట్లో ఉన్నా, ఈ సైట్ మాది, నువ్వు వెళ్ళిపో నన్ను ఎదిరించావు కాబట్టి అనేది. అంటే విత్ ప్రాక్టీస్ వాట్ ఐ ఫీల్ యూ స్లోలీ ప్రాక్టీసింగ్ లిటిల్ బై లిటిల్. 100 steps ఉంటే అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ యు ఆర్ ట్రైయింగ్ టు క్లైమ్, పడిపోతాం. sometimes you have to use that rash method. యూజ్ ఇట్ కానీ వాడాలి ఆ పద్ధతి, లేకపోతే పని జరగదు. కానీ మనసులో హేటెడ్ ఉండకుండా చెయ్యాలి. నెక్స్ట్ టైం ఆవిడ యజమానై నేను పని మనిషిని అవుతానేమో తెలీదు. చెప్పారు కదా అన్ని మనము. జై బాబా. ఒకసారి అటువంటి మెథడ్ కూడా వాడాల్సి వస్తుంది. బట్ నేను అలా వాడినందుకు మొన్న గట్టిగా మాట్లాడినందుకు. జై బాబా. థ్యాంక్స్ పవన్. Jai Baba Mai, Jai Baba Ma. Well spoken. Okay, over to Chanti Mai. Over to you, Chanti Mai. Prabhakar Mai. Chanti Mai, you're there? Chanti Mai? Jai Baba. Over to you. Jai Baba. Sir, excellent speech, Geeta. Very wonderful. జై బాబా. జై బాబా. అది రిపీటెడ్ గా వినొచ్చు. మనం ఏంటంటే డైలీ మన వర్డ్స్, డీడ్స్, థాట్స్ డైలీ మనం ఆడిట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఆడిట్, సెల్ఫ్ అనాలిసిస్ అండ్ కరెక్ట్ చేసుకోవాలి. యూ షుడ్ ఆల్వేస్ బికమ్ బెటర్ దాన్ అవర్ ప్రీవియస్ సెల్ఫ్స్. అంతే. నీకు కోపం వచ్చిందన్న ఆమె ఎవరో వెనకాతల షెడ్ లో ఉన్నాం. అది ఒక్కసారి ఏంటంటే మనం ఎనాక్ట్ చేయాలి. లోపల
చేయాలి. హార్ట్ మనకి ఏం ఉండదు, ఏదో కక్షతో మనం తన ఏదో బాధ పెట్టాలని కాకుండా దట్ ఈస్ ట్రూ. కరెక్షన్. కానీ ఒక మనిషిని ఆ మనసుని కష్టపెట్టానే, ఎందుకంటే ఇంత పెద్ద బంగ్లాలో ఉంటూ అది మన సైట్ అన్న ఒక అథారిటీతో చెప్పానే అని బాధపడ్డాను దాన్ని. కరెక్టివ్ గా ఉండాలి కదా, మరి అట్లా ఎదురు చెప్పడం అలా చేయకూడదు కదా. అదే పర్వాలేదు, మనకి లోపలే ఉంచుకోకూడదు. హేట్రెడ్ లేకుండా. ఇప్పుడు సినిమా యాక్టర్ ఉంటాడు, లేకపోతే డ్రామా యాక్టర్, ఎలా యాక్ట్ చేస్తారు? ఎనాక్ట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ గా తెచ్చుకుంటారు, యాక్ట్ చేస్తారు. బట్ ఇన్ దేర్ హార్ట్స్ దే వోంట్ బి ఎనీ రెవెంజ్ గానీ లేకపోతే యాంగర్ గానీ ఏముండదు. అదే ఫర్గెట్ ఇమిడియట్. అది జయ బాబా. జయ బాబా. ప్రభాకర్ మై నాకు ఈ సాధారణంగా దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. ఏ దేవుడిని నమ్మే ఉంటాడు, అందరినీ క్రిటిసైజ్ చేసేవాడిని. ఈవెన్ బాబాని కూడా ఈయన దేవుడు ఏంటా అని అనుకునేవాడిని అనమాట. ఒకటి తర్వాత ఏమైందంటే, నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ప్రేయర్ హౌ టు లవ్ గాడ్ అని చదివిన తోటి హౌ టు లవ్ గాడ్ తోటి, తర్వాత ప్రేయర్ చదివేటప్పుడు రిపెంటెన్స్ ప్రేయర్ అండ్ ప్రేయర్ అండ్ రిపెంటెన్స్, ఇవి చదివేటప్పుడు ఇందులో నాకు ఎన్ని వీక్నెస్లు ఉన్నాయి అని చూస్తే, నేను అనుకోవడం సిద్ధార్థులుగా 7th స్టేజ్ అనుకున్నాను. అది చూస్తే కింద స్టేజ్ లో ఉన్నాను అని తెలుసుకున్నాను. అందుచేత ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటుంటే చాలా డిఫెక్ట్స్ ఉన్నాయన్నమాట అందులో. ఓహో, మనం కొద్దిగా నేర్చుకోవాలి. తర్వాత ఈ మధ్యన ఏంటంటే, కానీ ఒకటి తప్పకుండా హౌ టు లవ్ గాడ్ అని అర్థం చేసుకుంటూ మెకానికల్ గా కాకుండా అర్థం చేసుకుంటూ మనం చదివితే మంచిది. అలాగే రిపెంటెన్స్ ప్రేయర్ కూడా మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ, నా ఒపీనియన్ ఒకటి. తర్వాత నేను ఈ మధ్యన కోవిడ్ రావడం, నాకు ఈ బ్యాక్ పెయిన్ రావడం, వీటి వల్ల రెగ్యులర్గా చదువుతుంటే ఇప్పుడు దేవుడు అంటే డెప్త్ ఎక్కువగా తెలియడం, చదవడం, ఇవన్నీ చాలా బాగా ఉందన్నమాట. నేను నేర్చుకున్నాను. అది సెల్ఫ్లెస్ సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Service to humanity, service to God. God is present in everybody. So bomb. Good talk. Jai Baba. జయ బాబా. Jai Baba. Anybody else remaining? No, we have covered that. Okay, Ma, I'll cover off, then I'll pass it back to you also. Again, if any closing remarks in demo. Again, Ma, very well spoken. And like Ravimai was saying, initially, control, you were looking little shaky. Kani, I think from the first sentence, you picked up Baba gave you all the strength and took over the speech and matter. Yes. So credit goes to Meher Baba, not so much to you. Okay, Yes. for a fantastic Jai speech. Baba. Okay. Definitely, 100%. Just some time ago, some topic was coming kada about God and how egos, the fear keeps coming, worry keeps coming. And I was reminded just in the last 10 minutes conversation, I was reminded of another story of Balnatu Garu. And I was listening to some video on YouTube Ankunta. And it was a very, very interesting episode anamata. I'll try to it was around 6 to 8 months ago, so the facts might be little here and there, and it's a very nice experience he spoke about it. I think all of them went to either Haridwar or Banaras, I can't remember, and I think it was Banaras, and they took a house little in the outskirts of Banaras. Mandali members, Baba Garu, andaru unnaru. Some Baba lover had arranged for some house anamata. Akkada house undi, then next day they were going to meet a lot of yogis anamata in Banaras, okay, along with everyone, full group. So 2 vehicles were organized anamata. Okati one jeep and one car, okay, were organized by Baba lover only.
and that Baba Lover was like something like a automobile mechanic garage owner laga anamata. He deals with cars, okay, automobiles. So he organized 2 cars, and next day morning బయలుదేరారు అన్నమాట full group. So Baba and a few of the followers were in one car going ahead, and then another in the jeep. Balnatu garu and some other mandali members were sitting in the jeep అన్నమాట. Okay. So as the car went ahead, the jeep suddenly, just when they బయలుదేరినప్పుడే, just near the house only, the jeep broke down అన్నమాట. Okay. And they were wondering how to communicate. And the car is going ahead, the jeep is broken down, they are not able to communicate to the car where Baba is, that they are left behind. Anyways, after a certain distance, the Baba's car lo they realized anamata. They stopped, and Baba from a distance, still visibility undanamata, he gave some instructions for everybody to go to the other vehicle. Okay. So Andaru, they went into the car, and they crammed in the car, and they sat anamata, like jam packed car, and they were going. Anyways, they went, they did whatever work was to be done, and they're returning but towards afternoon or evening. And Baba was sitting in the front seat anamata, and Balnatu garu was sitting right behind, in the back seat, right behind Baba. Ante literally his nose is behind Baba's hair. Okay, Baba's head and hair. And he was thinking in his mind, this is the closest I have come to God. And okay, physically. Okay, that was the proximity of him. Constantly they are traveling, and they are coming in. As they were reaching the house, their original house, and ఇప్పుడు the doubt started coming anamata. Entra jeep untunda undada? Could some thieves come and taken away that jeep? Akkada Majji road lo Baba's instructions, he gave us instructions. We left the jeep over there, and everybody moved to the car. Kada? That jeep is there in the middle of the road somewhere. Kada? Will that jeep be there? Some thieves or somebody would have taken off the car. This is somebody else's jeep. What answer will you give them? Idi adamata. Okay. And as they are approaching, he could not see the jeep in that same location where they had left it in the morning. Okay. And suddenly a thought dawned upon him that I have God, okay, right here next to me, a breath away from me. Okay, he's the closest he can be to me physically right now, and yet my mind is playing games with me and talking about, giving me all the fear and doubts and concerns and this and that. And suddenly a sense of peace dawned upon him. Whatever be the case, Baba will take care of it. There's a peaceful feeling anamata. They don't see the car. He said there must be something must have happened. And finally, they reach the house where they are staying. And there, once they reach, they realize that that garage owner, Baba Lover, he located that car and figured out that something may have happened. And they towed away the car back to the garage for it to be repaired for the next day, to be used the next day. Okay. So my point is, one is I was just reminded of this very, very interesting story by Balnatu garu. And second thing is, it is as big a challenge. Ravimai, I think you were mentioning this, kada, in day-to-day practice, putting the theory to practice. Even when they had Baba right next to them, the brain and the mind and the thoughts was taking over and overpowering what you did or what you thought, etc., compared to surrendering everything to Baba. So that would be our biggest challenge, and I think we have to, as we try to put the theory into execution and into practice, we have to keep probably Baba as close to us as possible to help us put all of these things into practice as much as we can. And nu cheppavu kadamma ippade Baba's voice, and that voice that comes from the heart, from the conscience, is the Baba's voice. So that's the voice we have to try to follow as much as possible. Not easy. We keep struggling every time. And we have to keep getting up and keep walking. I guess that's the best and only way to keep going. Jai Baba. Jai.
pass it back to you, Amma. Do you have anything else It's a to very conclude? good story, Pawan. Sorry. That was a very good story, very interesting story. The Balnatu being very close to Baba and entertaining these thoughts. Very, very interesting story. And Balnatu garu was, I don't know, I'm always intrigued by one Mandali member ante Balnatu garu, because I don't know, I think Baba had mentioned, no, that Balnatu garu will be going to Baba when he drops his body, when he passes away. So I don't know, such a I know. absolutely divine and simple man, I know. So yeah, it was a great story. We wanted to come Cheppamma. go for అదే అదేంటి మొనోనాష్ పీరియడ్ కి వెళ్తే ఆయన అలౌ చేయలేదు బాలనాటుకు బికాస్ ఆఫ్ హిస్ వీక్ హెల్త్. అందరిది అయిపోయిందా ఫైనల్ రిమార్క్స్? Final remarks, Cheppamma. If you want to conclude this with some This of your thoughts. theory and practice అనేది every day, we make him. Baba said, "Make me your constant companion. Anything we start the work, Baba, you are doing that. Baba, as within the result is yours. If it is negative or positive, we accept it." అనేది బాబాని ఒక పార్ట్ ఆయన రిమెంబరెన్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ వచ్చేస్తుంటుంది, బాబా 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 అనేది. ఇది ఒక అలవాటు చేసుకుంటూ ఉంటే అది బై అన్నోయింగ్లీ బాబా నామం వచ్చేస్తూ ఉంటుంది. సో వీ షుడ్ మేక్ ఇట్ హిజ్ నేమ్, రిమెంబర్ హిజ్ నేమ్ ఆల్ ద టైమ్, కాన్స్టెంట్లీ అండ్ రిపీటెడ్లీ, హోల్ హార్టెడ్ రిమెంబరెన్స్. With any problem will come right next to you to help you. Not for that, but he is there. మనకు ఒక కాన్ఫిడెన్స్, he is there for me అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది when we have 100% conviction in him. Jai Baba. We are so fortunate to Baba became Baba lovers. Jai Baba. I'll just quickly, before we close this off, I'll just open it for anybody else. Any other comments, thoughts from anyone else? Just open forum. Yeah, we have time up to 11:15 kada. Yeah, Prasanna వచ్చాడు, Prasanna join అయ్యాడు. జై బాబా మై. జై బాబా. Just we're going to close the meeting, then we realized you've come. Any comments or thoughts, Prasanna, on anything? I just peeped in. Jai Baba. Jai Baba. Jai Baba. Anyone else? Any other thoughts from anybody else? ఒకటి ఇందాక మన అందరూ మాట్లాడుతూ ఉంటే you have to be hard or you got to say you got to be tough sometimes అంటే పక్కన సిరి చెప్తా ఉంది, మదర్ ఆల్సో డస్ దట్ కదా అంటే yeah you got to discipline the kid, not always trying to please the kid. నాకు సడన్ గా మన అన్నా హజారే ఇంటర్వ్యూ గుర్తొచ్చింది. ఆయన అన్నా హజారే తెలుసు కదా అందరికి, ఈజ్ మెహరాబాద్ పక్కనే ఆయన అరంగం విలేజ్ పక్కన, సమ్ అహ్మద్ నగర్ పక్కనే విలేజ్. సో ఆయన ఆ విలేజ్కి ఏం చేసేవాడంటే ఎవరన్నా తాగి వస్తే చెట్టుకు కట్టేసి కొట్టేవాడు, చెట్టుకు కట్టేసి. ఓకే, కొడితే ఒక ఇంటర్వ్యూయర్ అడిగింది, అవునా మీరు అలాగా చేస్తారా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నట్టు అడిగింది. Like it is really bad kada, how do you execute that? But then he said that you have to first become his mother, then execute the punishment, right? Anta love undi, so that basically brings the intent behind the punishment, right? That is very important. Akka cheppinattu, if you have a pure heart and you execute a punishment, that will be well received. Then నువ్వు కాపంతో కొట్టేసి వితౌట్ మచ్ ఆఫ్ అ బ్యాలెన్స్ నీ చెట్టు కట్టేసి కొడితే రెవల్యూషన్ వచ్చేది కదా. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇట్ బికమ్స్ రెస్పెక్ట్. పీపుల్ రెస్పెక్ట్ అన్నా హజారే సో మచ్ దట్ దే రిగార్డ్ హిమ్ అట్ వెరీ హై ఎస్టీమ్. సో దట్స్ వాట్ కేమ్ టు మై మైండ్. జై బాబా. అన్నా హజారేని మన గ్రూప్ లో చేర్చుకోవాలరా. అన్నా హజారే అని దొరక్క ఎవ్వరికి కనపడలా, ఓన్లీ గౌతమ్ గాడికి దర్శనం ఇచ్చాడు ఆయన. సో గౌతమ్ గాడి ఏదో ఒక
ఎలివేటెడ్ సోల్ ఏమో అని నా డౌట్ కొద్దిగా. వాడు అదేంటది స్పెయిన్ వెళ్ళాడు ఒకసారి, ఎక్కడ ఎయిర్పోర్ట్ లో ఫోటో పెట్టాడు. ఎయిర్పోర్ట్ లో అది ఏ ఊరు వెళ్ళాడు, అది ఎక్కడో యూరోప్ లో బార్సిలోనా వెళ్ళాడు. వస్తుంటే దారిలో ప్లేన్ చేంజ్ అయ్యాడు, అక్కడ మీట్ అయ్యాడు. He was coming from US అనమాట. What surprised me was he came to US and addressed the UN అనమాట. Lot of these congressmen, Americans, they bow down to him to his feet. That's what I was really surprised. Those pictures I have seen them bow down with the suits and all. They bow down to his feet అనమాట. I thought that was very interesting. Anna Hazare. Very good. Yeah, very, very good. Praveen, just now what you mentioned, Kada, I think that answered, you answered your question. I felt I got the answer from your own answer, Anmata, to your question, which was given ante how to give in, and sometimes we cannot give in, Kada. You had your earlier question, Kada, and I think you gave some sort of a response. I think it boils down to the intent. And I think when Baba is saying to give in, he's asking us not to give in to the principle or the value, but to give in to that ego or the emotion or the anger that drives that particular action at that point in time. Yeah, because if you're not driven by that, any of those ego or anger, then there is nothing to give in after that. Actually, then you're just stating a point, and you're stating it like you mentioned or Sirisha referred to, Kada. It's like a mother's love. Then there's nothing to give in actually. Then you're just doing what you have to do. I got that kind of an idea when you just spoke on multiple. Can I come in, Pavan? Go ahead. Go ahead, ma. బాబా ఫాదరు ఒక అదేంటి ఒక చౌల్ట్రీకి ఈ వాజ్ కీపర్ గా ఉండేవారు అనమాట. ఓకే, బై ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆ వెసల్స్ ఆల్ దే వాష్ చేసేసి పెద్ద పెద్ద వెసల్స్ పెట్టేసేవారు. ఈవినింగ్ ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఒక అమ్మాయిని సమ్ దుండగులు పీపుల్ వర్ చేజింగ్ హర్. ఆ అమ్మాయి వచ్చి బాబా గారి ఫాదర్ని నన్ను సేవ్ చేయవా, దోస్ పీపుల్ ఆర్ చేజింగ్ మీ అంటే ఆయన ఏం చేశారు, he kept this, asked that lady పెద్ద వెసల్లో కూర్చోబెట్టి మూత పెట్టేశారు అనమాట ఇంటి లోపల. Then he was sitting on the right side, no, he shifted his chair on the left side. Then those people came in horses. దీని మీద, did you see any lady passing this side అని అంటే బాబా గారి ఫాదర్ ఎప్పుడు అబద్ధం చెప్పారు కదా, ఆఫ్టర్ సిట్టింగ్ హియర్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ లేడీ అని చెప్పారు. He saved that lady. At the same time, he didn't tell lie. Okay, and he told the truth. Baba said, use your knack like that while telling the truth. This is Virich గారి book లో ఉంది, ఇది మీకు అందరికీ తెలుసు అనుకుంటా కదా రవి. బాబాస్ ఫాదర్ స్టోరీ. దిస్ ఈస్ అర్థమైందని చెప్పింది. అర్థమైంది. అంటే యూజ్ యువర్ knack. బాబా knack అంటే ఈవెన్ బాబా యూస్ టు యూస్ దట్ knack ఆల్సో. 3 or 4 days before Baba was dropping the body, ఆయన బ్లైండ్గా ఉంటారు. ఆయన పేరు అన్న కొడుకు, బాబా గారి తమ్ముడు కొడుకు, అమృత్ అండ్ దారా. వాళ్ళ వెడ్డింగ్ జరుగుతుంది మెహరాబాద్లో, మెహరాజాద్లో. That was the last wedding Baba attended, and they took some money, also took some video anamata. So 2-3 days ayin tarvata Adi, Baba's brother, Dara and Amrut, they were leaving to England anamata. And Adi was crying a lot, it seems. Baba దగ్గరికి వచ్చారు. Baba was in a very, very frail shape anamata because of his work. His body was took a lot of toll. He was very, very, people were afraid to, the mandali who were taking care of him were afraid to touch any part of the body anamata. Anta అటువంటి bad state lo undindi. And then Adi was crying. Baba asked, why are you crying?
And Adi said, somehow I feel that I may not see you, Baba, ani annadu anamata. And Baba said, don't worry, I'm going to live for another till 92 అని చెప్పారనమాట. I'm going to live till the age of 92 అని చెప్పి then he gave a very good hug to Adi, even though Adi was very, very careful not to touch Baba with, that might cause him pain. But Baba gave a very comfortable, wholehearted hug to all the three of them. And then he said, go, and then Baba dropped the body. I was thinking, why did Baba say he was going to live for 14 more years or till 92, something like that? And then he knew he was going to drop the body on that 31st January. So probably what I was thinking is he used an act to satisfy Adi. There he didn't care for any logic or anything. That's what I was thinking. Jai Baba. జై బాబా. సో మొత్తానికి అన్నాను సిద్ధు వచ్చినట్టున్నారు. చెప్పండి Bhargavi, is Sidhu there? Yeah.